హాయ్ అండి అందరికి. ఈరోజైతే మనం ఏపీ యూనివర్సిటీస్ రిక్రూట్మెంట్ 2026 ఆన్‌లైన్ అప్లికేషన్‌ని ఎలా ఎడిట్ చేయాలో చూద్దాం. ఈవెన్ మీరు సబ్మిట్ చేసిన తర్వాత కూడా, ప్రింట్ ఔట్ తీసుకున్న తర్వాత కూడా, ఫీజ్ పేమెంట్ చేసిన తర్వాత కూడా మీరు అప్లికేషన్ అయితే ఎడిట్ చేసుకోవచ్చు. మనకు తెలిసిందే చాలా డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. మనం ఏపీ యూనివర్సిటీస్ పోస్ట్‌లకి అప్లై చేసినప్పుడు. బై మిస్టేక్ మనం యూజీ డీటెయిల్స్ గానీ, పీజీ డీటెయిల్స్ గానీ, పీహెచ్‌డీ డీటెయిల్స్ గానీ, మన పర్సనల్ డీటెయిల్స్ గానీ, ఏదైనా డీటెయిల్స్ మనం రాంగ్‌గా ఎంటర్ చేసి సబ్మిట్ చేసినట్టయితే, మనకు ఫ్యూచర్‌లో ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మనం ఇప్పుడే ఎడిట్ చేసుకోవడం మంచిది. కొంతమంది కొన్ని పోస్టులకు అప్లై చేయడం మర్చిపోయి ఉంటారు. అప్లై చేయాల్సిన పోస్టులు మీకు మళ్ళీ గుర్తొచ్చినా కూడా మీరు ఈ రివర్ట్ అప్లికేషన్ ద్వారా మీరు అప్లై చేసుకోవచ్చు. మన ప్రొసీజర్ అయితే చూద్దాం లేట్ చేయకుండా. ఫస్ట్ అయితే మీరు గూగుల్‌లో ఏపీ యూనివర్సిటీస్ రిక్రూట్మెంట్ 2026 అని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీకు స్టార్టింగ్‌లోనే ఏపీ యూనివర్సిటీస్ రిక్రూట్మెంట్ అఫీషియల్ వెబ్‌సైట్ అయితే చూపిస్తుంది. ఏపీసీఎఫ్ఎస్ఎస్ అని. ఇదొచ్చేసి అఫీషియల్ వెబ్‌సైట్. ఏపీ యూనివర్సిటీస్ రిక్రూట్మెంట్‌కి దాన్ని ప్రెస్ చేయాల్సి ఉంటుంది. మీరు ఇక్కడ చూసినట్టయితే మీకు ఆన్‌లైన్ అప్లికేషన్ కూడా ఎక్స్‌టెండ్ అయింది. 15థ్ వరకు ఉంది డేట్. తర్వాత హార్డ్ కాపీ సబ్మిట్ చేయడానికి 22nd వరకు ఉంది. కంటిన్యూ టు పోర్టల్ ప్రెస్ చేయాలి ఇక్కడ. కంటిన్యూ టు పోర్టల్ ప్రెస్ చేసిన తర్వాత మనం ఇక్కడ పైన రైట్ సైడ్‌లో క్యాండిడేట్ లాగిన్ అయితే ఉంటుంది. ఫస్ట్ మీరు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. అప్లికేషన్ రివర్ట్ చేయడానికి. లాగిన్‌లో మీరు యూజర్ నేమ్, పాస్వర్డ్‌ని ఎంటర్ చేయాలి. దాంతో పాటు ఇక్కడ ఇచ్చిన నంబర్‌ని అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ నంబర్‌ని ఎంటర్ చేసేద్దాం. ఎంటర్ చేసిన తర్వాత సైన్ ఇన్‌ని ప్రెస్ చేయాలి. ఓకే. సైన్ ఇన్ ప్రెస్ చేసిన తర్వాత మనము లాగిన్ అయితే అయిపోతాము. ఇక్కడ సర్వీసెస్‌లో ప్రొఫైల్ డీటెయిల్స్, అప్లై పోస్ట్, రివర్ట్ అప్లికేషన్ అయితే ఉంటుంది. ఈ రివర్ట్ అప్లికేషన్ అయితే ప్రెస్ చేయాలి. ఈ రివర్ట్ అప్లికేషన్ ప్రెస్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఇన్‌స్ట్రక్షన్స్ ఉంటాయి. ఒకసారి చదువుదాం. బై ఇనిషియేటింగ్ దిస్ ప్రాసెస్ యువర్ సబ్మిటెడ్ ప్రొఫైల్ డీటెయిల్స్ విల్ బి అన్‌లాక్డ్ ఫర్ ఎడిటింగ్. మీరు ఒకవేళ ఈ రివర్ట్ అప్లికేషన్‌ని ప్రెస్ చేసి ఓటీపీ సబ్మిట్ చేశారనుకో, దాని తర్వాత మీరు సబ్మిట్ చేసిన అన్ని అప్లికేషన్స్ అయితే అన్‌సబ్మిటెడ్ ఫార్మ్‌లోకి ఎళ్ళిపోతాయి. ఈవెన్ మీరు ఏదైనా ఒక 1 అప్లికేషన్‌లో మిస్టేక్ చేసినా అన్ని అప్లికేషన్స్ అయితే అన్‌సబ్మిట్ అయితే అయిపోతాయి. మీరు ఒక్క అప్లికేషన్‌నే అన్‌లాక్ చేసుకోవడం అయితే కుదరదు. మొత్తం అన్ని అన్‌సబ్మిటెడ్ ఫార్మ్‌లోకి ఎళ్ళిపోతాయి. మీరు మీ ఇన్ఫర్మేషన్ అయితే ఎక్కడికెళ్ళదు. మీరు 1 అవర్, 2 అవర్స్ కూర్చొని కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఎంటర్ చేసి ఉంటారు కదా! మీ పర్సనల్ డీటెయిల్స్, యూజీ డీటెయిల్స్, పీజీ డీటెయిల్స్, పీహెచ్‌డీ డీటెయిల్స్ అవన్నీ సేవ్‌లోనే ఉంటాయి. బట్ అప్లికేషన్ మాత్రమే అన్‌సబ్మిటెడ్ ఫార్మ్‌కి ఎళ్ళిపోతుంది. కాబట్టి మనము వితిన్ 10 మినిట్స్‌లో ఈ రివర్ట్ ప్రాసెస్‌ని అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. మీరు మళ్ళీ పర్సనల్ డీటెయిల్స్ అవన్నీ ఎంటర్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఓన్లీ అప్లికేషన్స్ అన్‌సబ్మిటెడ్ ఫార్మ్‌లోకి ఎళ్ళిపోతాయి. మీ డీటెయిల్స్ ఏమైనా రాంగ్ ఉంటే ఇంకొకసారి చెక్ చేసుకొని మీరు చేంజ్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆల్ ద పోస్ట్ యూ హావ్ అప్లైడ్ ఫర్ సో ఫార్ విల్ బి రివర్టెడ్ టు ద అన్‌సబ్మిటెడ్ స్టేట్. ఇవన్నీ అన్ని అన్‌సబ్మిటెడ్ స్టేట్‌కి అయితే ఎళ్ళిపోతాయి. మీరు ఏదైనా ఎనీ ఫీజ్ పేమెంట్ యూ హావ్ సక్సెస్‌ఫుల్లీ మేడ్ ఫర్ రిమైన్ వాలిడ్. మీరు పే చేసిన ఫీజ్ అయితే ఎక్కడికి ఎళ్ళదు. అలానే ఉంటుంది. మీరు నెక్స్ట్ సబ్మిట్ చేసేటప్పుడు ఎలాంటి ఫీజ్ అయితే పే చేయాల్సిన అవసరం లేదు. ద పెయిడ్ అమౌంట్ విల్ బి అడ్జస్టెడ్ ఫర్ నెక్స్ట్ సబ్మిషన్. నెక్స్ట్ ఆఫ్టర్ మేకింగ్ యువర్ నెసెసరీ చేంజెస్ యూ మస్ట్ వెరిఫై యువర్ డీటెయిల్స్, సెలెక్ట్ ద పోస్ట్ అండ్ సబ్మిట్ యువర్ అప్లికేషన్ వన్స్ అగైన్ బిఫోర్ ద ఫైనల్ డెడ్‌లైన్. మీరు అన్ని ఎడిట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొకసారి అయితే మీరు అన్ని పోస్టులను సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. లైక్ 5 పోస్టులకు అప్లై చేయాలనుకుంటే అన్ని 5 పోస్టులని మళ్ళీ సబ్మిట్ చేసి ప్రింట్ ఔట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. మీరు ప్రాసెస్ ఎలా చేయాలంటే ఇక్కడ రివర్ట్ అప్లికేషన్ ప్రెస్ చేసి ఇన్‌స్ట్రక్షన్స్ చదివిన తర్వాత కొంచెం కిందకైతే రావాలి. ఇక్కడ మీరు యాక్సెప్ట్ అయితే చేయాలి. చిన్న బాక్స్ ఉంది కదా! ఇక్కడ మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ప్రొసీడ్ టు రివర్ట్ అని ఉంది కదా! ఇక్కడ లోయర్ కార్నర్‌లో దాన్ని ప్రెస్ చేయాలి. ఒకసారి మీరు దాన్ని ప్రెస్ చేస్తే మీ మొబైల్ నంబర్‌కి ఓటీపీ వస్తుంది. మీరు ఆన్‌లైన్ అప్లికేషన్‌లో ఏ నంబర్ అయితే ఇచ్చుంటారో ఆ నంబర్‌కి ఓటీపీ వస్తుంది. ఒకసారి మీరు ఓటీపీ ఎంటర్ చేశారంటే మీ సబ్మిటెడ్ అప్లికేషన్ ఫార్మ్ అయితే
అన్‌సబ్మిటెడ్ స్టేజ్‌లోకి వెళ్ళిపోతుంది. మీరు ఇంకొకసారి ఎడిట్ చేసుకొని సబ్మిట్ చేసి హార్డ్ కాపీని యూనివర్సిటీస్‌కి పంపించొచ్చు. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా దీని మీద మీరు నాకైతే కామెంట్ చేయండి. అన్ని డౌట్స్‌ని క్లియర్ చేస్తాను. థాంక్ యూ.